కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వకృపానిధివైన దేవా, నీకే వందనాలు. గడిచిన పునరుద్ధాన నుంచి పునరుద్ధాన వరకు మీరెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి నీ పరిశుద్ధమైన సన్నిధిలో నీతో గడిపే ధన్యత, నిన్ను ఆరాధించే యోగ్యత, భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు. ప్రాముఖ్యమైన వాగ్భాగంలోకి వెళ్తుండగా మా అందరితో మాట్లాడండి ప్రభా. మేము ఆత్మీయంగా విశ్వాస జీవితంలో ఎదగడానికి మాకు మంచి జీవాహారాన్ని పరిశుద్ధ గ్రంథంలో దాగి ఉన్న మర్మాలు గూఢమైన వాక్యాలు మాకు వినిపింప చేయండి ప్రభా. ఈ మాటలను బట్టి మేము బలపడి నీ సేవలో పరిచర్యలో నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగే వారిగా మమ్మల్ని నడిపించమని సహాయం చేయమని ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి ఒక పునరుద్ధాన దినాన్ని, ఆదివారపు ఆరాధనలో దేవుడు మనకి సజీవులుగా ఉంచాడు. దేవుడు సజీవులుగా ఉంచితేనే మనం సజీవులుగా ఉండగలం. మనం అనుకుంటే ఎంత మాత్రం సజీవులుగా ఉండలేం. అవునా కదమ్మా? దేవుడు మనల్ని సజీవులుగా, దేవుని చిత్తం ఈరోజు నా బిడ్డ సజీవంగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలని. అది దేవుని చిత్తం కనుక మరి ఈ రోజున మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ఉన్నాం. చదువుకున్న వాక్యభాగం చూస్తే జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్నాం. ఇక్కడ ఏమంటాడంటే, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును అంటున్నాడు. ప్రేమ వృద్ధి చేసుకోవాలి అంటున్నాడు. అంటే నీలో ఉన్న క్రీస్తు ప్రేమను నువ్వేం చేయాలి? పెంచుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. మనం ఏదన్నా మొక్క వేస్తాం, అది ఏమవ్వాలి చెప్పండి? వృద్ధి అవ్వాలి, పెరగాలి. అది ఒకవేళ ఫలాలు ఇచ్చేదైతే ఫలాలు కాయాలి, పువ్వులు ఇచ్చేదైతే పువ్వులు పూయాలి. అలాగే దేవుడు మనలో ఆయన ప్రేమను ఉంచాడు. ఆ ప్రేమ ఏమవ్వాలంటే వృద్ధి చెందాలి. ప్రేమను వృద్ధి చేయగలివాడు తప్పిదములు దాచిపెట్టను. ఎవరిలో అయితే యేసయ్య ప్రేమ ఉంటుందో ఆ వ్యక్తి తప్పిదములు అనేవి ఏం చేస్తాడంట? దాచిపెడతాడు. గుర్తుపెట్టుకోండి. నీ తోటి సహోదరి కావచ్చు, కట్టుకున్న భర్త కావచ్చు, కట్టుకున్న భార్య కావచ్చు, నీ కన్న తండ్రి కావచ్చు, కన్న తల్లి కావచ్చు, కన్న కుమారుడు కావచ్చు, కన్న కుమార్తె కావచ్చు, ఎవరైనా సరే నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉంటే వారి గురించి కొన్ని తప్పిదములు నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వేం చేస్తావంట? వాటిని దాచిపెడతావు. ఈ రోజున క్రైస్తవుల దౌర్భాగ్యం ఏంటంటే ఎవరి గురించి అన్నా తెలిస్తే దాన్ని ఏం చేయాలి మనం చెప్పండి? 10 మందికి షేర్ చేయాలి. ఏం చేయాలమ్మా? 10 మందికి షేర్ చేయాలి, 10 మందికి తెలియచేయాలి. దేన్ని? ఒక పనికిరాని విషయాన్ని, పనికి మాలిన విషయాన్ని. తప్పిదములు అంటే ఏంటమ్మా? అవి తప్పులు, పాపాలు. వాటి గురించి నువ్వెవరు చెప్తా ఉన్నావు? ఎదుటివారు చెప్తున్నావు. అది ఇంకా దౌర్భాగ్యం. నీలో యేసయ్య ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావంట? తప్పిదములు దాచిపెడతావు. నీ భర్త గురించి ఎవరు చెప్పవు. నీ భర్త ఎంత దుర్మార్గుడైనా. నీ భార్య గురించి ఎవరికి చెప్పవు. నీ బిడ్డల గురించి ఎవరికి చెప్పవు. నీలో క్రీస్తు ప్రేమ ఉంటే. ఈనాడు క్రైస్తవుల్లో ప్రేమ లేకే మొత్తం ఇంట్లో ఉన్న గుట్టంతా కూడా ఎక్కడ ఉంటుంది? వెళ్ళి చెప్పనమ్మ, ఎక్కడ ఉంటుంది? ఈదిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కింద ఒక మాట చెప్తాడు. ఏమంటున్నాడు? జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తువాడు
మిత్రభేదము చేయను. ఏదన్నా నీ కుటుంబంలో ఒక గొడవ వచ్చింది, భార్య భర్తల మధ్య లేదా తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఒక సంఘటన అనేది జరిగింది. అది జరిగిపోయింది. అది ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టేయాలి, మర్చిపోవాలి. జరిగిన దాన్ని మాటి మాటికి ఎత్తితే ఏమవుతుంది అమ్మా? గొడవ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. భార్య ఏదైనా తప్పు చేసింది, దాన్ని పదే భర్త దాన్ని ఎత్తకూడదు. ఏదో సరదాగా సందర్భంలో ఏదో సిల్లిగా మాట్లాడాలి తప్ప పదే ఎత్తకూడదు. అదే భర్త ఏదైనా తప్పు చేశాడు, నువ్వు పదే ఆ సంగతి నువ్వేం చేయకూడదు, ఎత్తకూడదు. అక్కడ ఏమవుతుందంటే ఏమొచ్చేస్తుంది? భేదం వచ్చేస్తుంది. ఈ రోజున జరిగిన ఏంటంటే, నా భర్తలో లోపం ఉంది, నాకు దొరికేసాడు, దీన్ని బట్టుకుని నేను ఆట ఆడుకుందాం. నా భార్యలో ఒక తప్పు దొరికేసింది, దీన్ని బట్టి మనం ఆట ఆడుకుందాం. నా బిడ్డలో నా మాటని ఇలా చేద్దాం, ఈ తప్పు చేసింది. ఇలాగ రకరకాల ఆలోచనలు కలిగి ఉంటా ఉన్నారు. గుర్తుపెట్టుకో, మాటికి ఎత్తకూడదండి. జరిగింది జరిగిపోయింది. ప్రభువా ఇలా జరిగిందని చెప్పి దేవునికి అప్పగించేసి నువ్వు జీవితాన్ని ముందుకు కొనసాగించాలి తప్ప మాటికి ఆ సంగతులను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అది వాక్యానికి విరుద్ధం. అది నీకు భేదము, గొడవ, ఒక జగడం అనేది అక్కడ నీకు పుడతాయి తప్ప అది ఆ సమస్య సద్దుమనగదు. మాటికి ఈ మాటికి అన్న పదానికి చూస్తే మనం తరచుగా అని మనం అర్థం చేసుకోవచ్చు. బైబిల్లో ఈ మాటి గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ మాటికి దేవుణ్ణి కూడా శోధించేవారంట ఇశ్రాయేలీలు. చూద్దాం బైబిల్లో కీర్తన గ్రంథం 78వ కీర్తన. మాటికి దేవుణ్ణి శోధించేవారంట. మాటికి అంటే అంతమాను అనకూడదు, అంతమాను దేవుని శోధించకూడదు, దేవుణ్ణి బాధ పెట్టకూడదు. చూడండి 78వ కీర్తన 41వ వచనం మనం చదివితే చూడండి, మాటికి వారు దేవుని శోధించిరి, మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. మాటికి అంటే అంతమానం. ఇందా చదువాం కదా, మాటికి జరిగిన సంగతిని ఎత్తితే ఏమవుతుంది? భేదం వస్తుంది. ఎందుకు ఇశ్రాయేలు నశించిపోయారో తెలుసా? అసలు చెప్పమా? మాటికి దేవుని ఏం చేసేవారు? వీళ్ళు శోధించేశారు. చాలామంది భర్తల్ని భార్యలు మాటికి ఏం చేస్తారు? ఇసుకించేస్తారు. ఇసుకొచ్చేసి ఆ భర్త ఏం చేస్తాడు? చిరగబాదేస్తాడు. ఒక్కొక్కడు అయితే ఒక్కొక్కడు దేవుణ్ణి ఎరిగినవాడు, అంగీకరించి రక్షణ పొందినాడు, ప్రభువా నీకే అప్పగిస్తున్నా అని చెప్పి బయటకు పోతాడు. దేవుణ్ణి అంగీకరించిన రక్షణ పొందినాడు ఏం చేస్తాడు? చితకొడేస్తాడు. మాటికి ఇశ్రాయేలు దేవుణ్ణి శోధించడం వల్ల దేవునికి కోపం వచ్చేసి అరణ్యంలో ఆయన ఎవరైతే విసిగించారో, ఎవరైతే శోధించారో వారిని దేవుడు సంహరించేసేవాడండి. దేవుణ్ణి నువ్వు మాటికి విసిగించకూడదు. మాటికి నువ్వు దేవుని యొద్దకు రావాలి. మాటికి దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. అంతే తప్ప దేవుని విసిగించే జీవితం నీలో ఉండకూడదు. ఏం విసిగించారు, ఏం శోధించారంటే అదే అధ్యాయం 18వ వచనం చదివితే చూడండి, వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయంలో దేవుని శోధించేరి. ఏం కావాలంటే వీళ్ళకి ఆహారం కావాలి. కొంతమందికి ఎంత ఉన్నా సరిపోదు. డబ్బులు నీకు ఇస్తాడు, చక్కగా ఇస్తాడు, నువ్వు అనుకున్న దానికన్నా దేవుడు ఎక్కువ ఇస్తున్నాడు, కానీ నీకు ఆశ తీరదు. ప్రభువా ఇంకా నా బీరువాలు నింపే, నా బ్యాంకులు నింపే, నా అకౌంట్లు నింపే అని చాలామంది అడిగేవారు కూడా ఉన్నారు. ఆశ కూడా ఒక హద్దు చెప్పండి, ఆశకు కూడా ఒక హద్దు ఉంటుంది, ఉండాలి. ఆశ అత్యాశగా వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకుని పిల్లారా, ఎలాగ శోధించారంటే ఆహారం కొరకు శోధించారు. అదే అధ్యాయం 56వ వచనం మనం చదివితే చూడండి, అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి,
ఆయన శాసనములో ననుసరింపకపోయిరి. ఇంకా ఎలా శోధించారంట? తిరుగుబాటు అనేది చేశారంట. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఎలా శోధించారో మాటి మాటికి ఇక్కడ దేవుని లేఖనాల్లో దేవుడు రాయించాడు. ఈరోజు కూడా మాటి మాటికి నువ్వు దేవునికి దైవజనునికి తిరుగుబాటు చేస్తున్నావేమో, అది ఎంత మాత్రం నీకు మంచిది కాదమ్మా. మాటి మాటికి అన్నది చాలా అది ప్రమాదకరమైనది. మనం మాట్లాడే విధం కూడా చూడండి, ఒకసారి ఏమన్నా ఎటకారం ఆడితే ఒకసారి 2 సార్లు, అది ఒకవేళ ఎక్కువైందనుకు ఏమవుతుంది? అక్కడ సీరియస్ అయిపోతారు. నాటకాలు ఆడుతున్నావా ఏంటి, ఏదో ఒకసారి 2 సార్లు చూసాను ఏంటి అని చెప్పి అక్కడ గొడవ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే దేవుణ్ణి కూడా నువ్వు మాటి మాటికి విశ్వసించకూడదు. నువ్వు ఏది కావాలో అది ఇస్తున్నాడు కదా. నేను దీవించమంటే దీవించాడు, ఆస్వాదించమంటే ఆస్వాదించాడు, ఇల్లు ఇమ్మంటే ఇల్లు ఇచ్చాడు, ఆరోగ్యం అంటే ఆరోగ్యం ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. నువ్వు అడిగింది ప్రతీదీ ఇచ్చాడు కదా. మరి ఎందుకు దేవుని శోధిస్తున్నావు? ఎందుకు దేవునికి తిరుగుబాటు చేస్తున్నావు? ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. అదే కీర్తన గ్రంథం 106వ కీర్తన 14 వచనం మనం చదివితే, 106వ కీర్తన 14 వచనం చదువుదాం. చూడండి, అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి అని చెప్తున్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుణ్ణి ఎక్కువగా వీరు శోధిస్తూ ఉన్నారంట. దేవుడు వారికి ఏం చేయలేదా అంటే లేదు, చేశాడు కదా. ఆ ఐగుప్తులోంచి విడిపించాడు, మన్నాను కురిపించాడు, బండలో నుంచి నీళ్ళు రప్పించాడు. ఏం చేయలేదు, ఏం తక్కువ చేశాడు? దేవుడు అసలు ఇశ్రాయేలుకి ఏం తక్కువ చేశాడని దేవుని శోధించారు. ఈ రోజున మీకు మనకి దేవుడు ఏం తక్కువ చేస్తున్నాడో, నువ్వు ఎందుకు దేవుణ్ణి శోధిస్తున్నావు? నీకు వాక్యం అర్థం కావట్లేదు. ఉతికెట్టుకుని పిల్లరా, దేవుడు వదలడు, విడిచిపెట్టాడు. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు? ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదివితే చూడండి, 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. అమ్మ, ఒకసారి ఈ మాట అర్థమైందా? 40 సంవత్సరాలు ఏం చేశాడంట? గొప్ప కార్యాలు చేశాడు వారి పట్ల. దేవుడు వారిని పరీక్షించలేదు. ఎవరు పరీక్షించారు? మళ్ళా చదవమ కింద ఏమనుంది? మీ పితరులు నన్ను పరీక్షించి. ఎవరిని పరీక్షించారంట? దేవుణ్ణి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంట్రా బాబు, దేవుడు కదా మనల్ని పరీక్షించాలి, దేవుడు కదా మనల్ని ఏదన్నా టెస్ట్ పెట్టాలి అని అంటే వీరు ఎవరికి ఇట్టారంట? అమ్మ, దేవుణ్ణి పరీక్షించారంట. ఈనాడు సంఘబిడ్డలు కూడా దైవజనులు ఏం పెడతారు? టెస్టులు పెడతారు, పరీక్ష పెడతారు. మా సేవకుడు భక్తి గలవాడనా, విశ్వాసం గలవాడనా, నిలబడతాడా, లేకపోతే కొన్ని తిండి విషయంలో కొక్కుది పడతాడా అని ఏం చేస్తారు? టెస్టులు పెడతారు. ఎవరిని పెట్టారు ఇక్కడెల్లో? దేవుణ్ణే పెట్టారు. సేవకుడిని పెట్టలేరా? ఏమా పెట్టలేరా? పెడుతున్నారు కదా. పెట్టి వాట్సాప్లో, స్టేటస్లో, ఫేస్బుక్లో కూడా పెడుతున్నారు. అవి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. నీవు దేవుణ్ణి విసిగించేవారిగా ఉండకూడదు. దేవుణ్ణి విసిగిస్తే ఏం చేశాడో తెలుసా? 1 కొరింథీ పత్రిక, బైబిల్ చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే చూడండి, 10వ అధ్యాయం 9వ వచనం, మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. గుర్తుపెట్టుకోండి పిల్లలు, మనం ఏం చేయకూడదు? దేవుణ్ణి. కొరింథీ సంఘంతో పౌలు చెప్తున్నాడు. పౌలు గారు దైవజనుడు ఏమంటున్నాడంటే, మానవును ప్రభువును శోధింపకయుందు. గుర్తుపెట్టుకో, నీకు ఎంత బాధ వచ్చినా కష్టం వచ్చినా నువ్వేం చేయకూడదు? ప్రభువుని శోధించకూడదు, దైవజనుని శోధించకూడదు. ఆనాడు మన పితరులు శోధించి అరణ్యంలో సర్పం వలన ఏమైపోయారు? నశించిపోయారు అని చెప్పి కొరింథీ సంఘాన్ని గద్దిస్తున్నాడు పౌలు గారు. దేవుడు కూడా ఈరోజు మనల్ని గద్దిస్తున్నాడు.
నువ్వు అనేక సార్లు దేవుని శోధిస్తూ ఉన్నావు. ఎన్నో మేలు చేశాడు. చిన్న కష్టం, చిన్న నష్టం, చిన్న ప్రమాదం, చిన్న శోధన వస్తే దేవుడు ఎలా చేసాడేంటి, దేవుడు ఎలాగా ఈ ప్రమాదాన్ని కలిగించాడేంటి, ఏంటి ఇది యాక్సిడెంట్ ఏంటి అనారోగ్యం ఏంటి అని నువ్వు శోధిస్తున్నావు దేవుణ్ణి. గుర్తుపెట్టుకో, దేవుడు పెట్టిన దాన్ని తీసేయగలండి. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఏదైనా జరిగితే అది దేవుని చిత్తం. ఏదో నాలో ఏదో తేడా ఉందేమో అని నువ్వు సరి చేసుకోవాలి తప్ప దేవుణ్ణి శోధించే వారిగా ఉండకూడదు. మాటి మాటికి దేవుణ్ణి ఏం చేశారంటమ్మా? రెండోది మనం చూస్తాం, మాటి మాటికి నువ్వేం చేయకూడదంటే పొరుగు వాని ఇంటికి వెళ్ళకూడదు. సామెతల గ్రంథం చూడండి 25వ అధ్యాయము, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళకు, అతడు నీ వలన విసికి నిన్ను దేశించునేమో అంటున్నాడు. ఏం చేయకూడదంటమ్మా చెప్పండి? మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వలన విసికి నిన్ను దేశించునేమో. మనం మాటికి కూడా ఎవరింటికి ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. ఎంత ఎలాటోళ్ళైనా సరే వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకుంటాను. నీకు విలువ అనేది ఉండదు, గౌరవం అనేది ఉండదు. చాలా జాగ్రత్తగా మాటికి చాలామంది మాటికి వెళ్ళడం వల్ల ఏంటి అంతమాన ఇతను ఆ ఇంటికి వెళ్తున్నాడు, ఎంతమాన కుర్రోడు అక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి లేనిపోని ఆలోచనలు కలిగి లేనిపోని ఆలోచనలు కూడా కల్పించేవారు అనేక మంది ఉంటారు. నువ్వేం చేయకూడదు? మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకూడదండి. వెళ్ళకూడదు, విలువ ఉండదు. నీ బంధువు నెలకో 2 నెలలకో వచ్చాడు అనుకో, నువ్వేమి ఉండి పెడతావమ్మా చెప్పనమ్మా? నీకు నచ్చింది చికెను ఏమి ఉండి పెడతావు. నెలకో 2 నెలలకో వస్తాయి. లేదు వారం వచ్చేస్తున్నారు, ఏమి ఉండి పెడతావు? చికెన్ ఉండి పెడతావా? చారేసి పెడతావు. ఏమేసి పెడతారు? చారేసి పెడతారు. నెలకో 2 సార్లు నెలకో వస్తావు ఒక అందం, కానీ పని పాట లేకుండా వారం వచ్చేస్తే ఏముండి పెడతారు? చారేసి పెడతారు. విలువ అనేది ఉండదు. మనంతమానం అప్పుడప్పుడు వెళ్ళామనుకో, బాబు ఎలా వచ్చావు అంటాను. అంతమానం అక్కడే ఏడిసామనుకో, ఏరా నీ పని పాట ఏం లేదా, ఎక్కడే ఎడుతున్నావు, ఎక్కడే దిగుతున్నావు అంటారు. గుర్తుపెట్టుకుని మాటికి క్రైస్తవులు పొరుగువారింటికి వెళ్ళకూడదు. పెళ్ళైన కొత్తలో తిరిగాను మా అత్తగారింటికి. ఏమండి, అదొక అందం. పెళ్ళైన కొత్తలో తిరిగితే, పెళ్ళయి నా 5-6 సంవత్సరాలు వెళ్ళానుకో, ఈ పాస్టర్ గారి పని వెళ్ళినట్టుంది, అంతమానం అత్తగారింటి దిగుతున్నాడు అంటారు తెలుసా. అందుకే నేను వెళ్ళను. వాళ్ళు ఇప్పుడు ఏంటి మా అల్లుడి ఇంటికి రావట్లేదు అంటారు. సమయం సందర్భం బట్టి వెళ్తాను నేను. ఏదైనా ఒకవేళ వెళ్ళి నా సమయాన్ని చూసుకుని వచ్చేస్తాను అంతే. విలువ ఉండదు. అంటే వాళ్ళు విలువ ఇవ్వట్లేదని కాదు, పక్క వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటాం. మాటికి పొరుగువాని ఇంటికి వెళ్ళకూడదు. సంసోను దెలీలా ఇంటికి వెళ్ళాడండి. దెలీలా ఇంటికి వెళ్ళాడు. ఆ దెలీలా ఏం చేసిందంటే చూడండి, న్యాయాధిపతులు 16వ అధ్యాయం చూడండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం మనం చదివితే 4వ వచనం మనం చదివి, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపక చూడండి, ఫిలిష్తీయుల సర్దార్లు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతనిని లానాలు చేసి అతన్ని గొప్ప బలము దేనిలోనున్నదో మేము ఎలాగో అతన్ని గెలవచ్చునో తెలుసుకో అని అంటున్నాను. ఒక విషయం ఆలోచన చేయండి. బేరం ఆడేశారు ఫిలిష్తీయులు ఆమెతో అనేసిగా అతడు చెప్పాడు. 7వ వచనంలో ఉంటుంది, సంసోను ఆమె అడుగుతుంది దెలీలా, నీ బలం ఇందులో ఉందని. ఏమి చెప్తాడు? 7 నిరవంజి చువ్వల నన్ను చువ్వలతో నన్ను బంధిస్తే బలం పోద్ది అంటాడు. తర్వాత 11వ వచనంలో, పేనిన కొత్త తాళ్ళతో నన్ను బంధిస్తే నా బలం పోద్ది అంటాడు. లేకపోతే నా జుట్టు అల్లితే బలం పోద్ది అంటాడు. అంటే 3 సార్లు అబద్ధం చెప్పాడు దెలీలాకి. 4వసారి ఆమె ఇంకా 16వ వచనం చదివితే, ఆమె దినమున చూడండి
ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి మాటి మాటికి అడుగుతుంది, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, అబద్ధం చెప్తున్నావు, నీ బలం ఎందులో ఉందో చెప్తలేదు, నన్ను నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? చాలామంది అంటూ ఉంటారు కదా, అడిగింది భార్య పట్టు చీర అడుగుతుంది, లేకపోతే ఏ అడుగుతుంది. స్తోమతను బట్టి భర్త కొనకపోవచ్చు, కొంటాను లేవా, వచ్చే నెల కొంటాను, లేకపోతే తర్వాత కొంటాను అంటాడు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతారు కూడా కొంతమంది. ఇలాగే అడిగింది ఢిల్లీలో, ఏమంది, నువ్వు నన్ను ప్రేమిస్తలే, అందుకు 3 సార్లు అబద్ధం చెప్పు, ఇప్పుడు నిజంగా నువ్వు నన్ను ప్రేమించేలాగుంటే ఏం చేయాలి, నిజం ఏంటో చెప్పాను. అప్పుడు చెప్పింది, నా తలలో ఉన్నది అని చెప్పేశాడు సంసోన్ బలం. చూడండి, 3 సార్లు ఫిలిష్తీయులు ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఇతను ఏం చేశాడంటే పారిపోయాడు. దెలీలా ఇంటి దగ్గర ప్రమాదం ఉంది, అపాయం ఉందని సంసోనికి తెలుసు. కానీ అతను అనుకున్నాడు, నేను బలవంతుణ్ణి, నన్ను ఎవడో ఏం చేయలేడు అనుకున్నాడు. చాలామంది నాకు విశ్వాసం ఉంది, భక్తి ఉంది, నేను ఏ స్థలం కన్నా వెళ్తాను, తీర్థాల దగ్గరికి వెళ్తాను, అన్ని పెళ్ళిళ్ళకి వెళ్తాను, ఎక్కడికన్నా వెళ్తాను, ఏదైనా చేస్తాను అని నాకేముంది, విశ్వాసం ఉంది, నాకు భక్తి ఉంది, నేను ప్రార్థనా జీవితం అందుకుని చాలామంది భ్రమపడుతున్నారు. జాగ్రత్త, అక్కడ ప్రమాదం ఉంది, ఉప్పెన ఉంది, అపాయం ఉంది అని తెలిసినప్పుడు సంసోను తప్పించుకుని వెళ్ళిపోవాలి. వెళ్ళలేదు, తన బలం ఎందులో ఉందో చెప్పేశాడు. ఆ దెలీలా ఏం చేసిందండి, గుండె ఏం చేసింది, గొరికించింది. ఆ తన బలం అంతా కూడా ఏమైపోయింది, తోలగిపోయింది. మాటి మాటికి వెళ్ళాడు. మాటి మాటికి నీ బిడ్డ ఎక్కడుంటుంది, నీ కుమార్తె, మాటి నీ కుమారుడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఎందుకన్నా నువ్వు సరిగ్గా పెంచలేనప్పుడు, సరిగ్గా నీ కుమార్తె నీ బిడ్డ ఎక్కడున్నదో, ఇప్పటికి పెళ్ళి అయిన ఇప్పుడు కూడా 8 రాత్రి ఎక్కడికన్నా వెళ్తే ఇన్ని అవర్స్లో ఎక్కడున్నారా అని ఫోన్ వస్తుంది నాకు మా నాన్నగారి ద్వారా. అంటే వెళ్ళిన పల్లి 2-3 గంటలు అయిపోయి, ఇదేంటి ఇంకా 3 గంటలు దాటేసి రాలేదేంటి అని ఫోన్ చేస్తారు. కనిపెట్టుకోవాలండి బిడ్డల్ని. పిల్లలు ఒకసారి మాటికి నీ బిడ్డ ఎక్కడుంటున్నారో చూడాలి. దేని అలాగే ఆ ప్రాంతం వెళ్ళి చూస్తాను, సరదాగా చూస్తాను అని చెప్పి తిరిగింది. ఏమైపోయింది, తన జీవితం నాశనం అయిపోయింది. మాటికి ఎక్కడికి మరి ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళకూడదు. రూతు తెలియని ప్రాంతం వచ్చినా, తెలియని ఊరు వచ్చినా ఆమె గురించి ఒక మాట ఉంటుంది. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే ఏమంటున్నాడు చూడండి, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నువ్వు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన. యవనస్తులు ఎవరిని కూడా ఏం చేయకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నువ్వు యవనస్తులను వెంబడింపక, యూత్ని ఫాలో అవ్వాలి, ఏళ్ళు ఫాలో అవ్వాలి అని చెప్పి వెంబడిస్తూ ఉంటారు. ఈమె యవనస్తురాలైనా సరే యవనస్తులు ఏం చేయలేదు, వెంబడించలే. తన అత్తగారు కలిగిన దేవుణ్ణి వెంబడించింది. గుర్తుపెట్టుకో, నేను వాళ్ళని వెంబడిస్తాను, నేను వీళ్ళతో ఉంటాను, నా స్నేహం వీళ్ళతో వాళ్ళతో అన్న మాటికి తిరిగితే నీ జీవితం పాడైపోద్ది. రూతు బైబిల్లో ఒక విధవరాలు గొప్ప జీవితాన్ని దేవుడు ఇచ్చాడంటే ఒకసారి కన్యకలు వివాహం కాని వారికి వచ్చిందంటే అది పర్లేదు, కానీ ఒక విధవరాలికి మంచి బ్రతుకు వచ్చిందంటే ఒకసారి ఆలోచన చేయండి. ఆమె ఎంత ప్రవర్తనలో ఎంత కరెక్ట్గా ఉందో. యవనస్తులైన వారు ఆ రీతిగా ఉండాలండి. గుర్తు మాటికి నీ పొరుగు అని ఇంటికి వెళ్ళకూడదు. నువ్వు చేయవలసింది ఏంటంటే మాటికి ప్రార్థన చేయాలి దేవునికి. ప్రియులు చూడండి, లోకసువార్త 18వ అధ్యాయంలో విసుకగా అని చెప్పి ఆయన ఉపమానం చెప్తూ అక్కడ మనం చదువుదాం చూడండి. 18వ అధ్యాయం 5వ వచనం చదివితే ఆ న్యాయాధిపతి ఏమనుకున్నాడంట, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను
ఆ, విసుకక అనే అంశంతో దేవుడు ఉపమానం చెప్పాడు. దేవునికి భయపడక మనుషులను లెక్క పెట్టిన ఒక న్యాయపతి దగ్గరికి విధవరాలు తరచుగా వచ్చింది. నాకు న్యాయం చేయబడు, నాకు న్యాయం చేయని తరచుగా మాటి మాటికి వచ్చి దేవునికి భయపడక మనుషులను లక్ష్యపెట్టక లేని అధిపతితో న్యాయం చేయించుకుంది. అక్కడ చెప్తా ఉన్నాడు, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి నీకు ఏదన్నా అవసరత ఉంది, అక్కర ఉంది, నీ బిడ్డకి ఏదన్నా మంచి జీవితం కావాలి, ఉద్యోగం కావాలి, లేదా నీ కుటుంబంలో ఎవరికన్నా ఆరోగ్యం కావాలి అని అనుకుంటే నువ్వేం చేయాలి? మాటి మాటికి దేవునికి ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొదటి అధ్యాయంలో వారు విసుగక నిత్యము ప్రార్థన గురించి చెప్తున్నాను. ఏదైనా మనకు అవసరత ఉంది, అక్కర ఉంది, ఇబ్బంది ఉంది, ఏమండి అనారోగ్యం ఉంది, ఏది ఉన్నా సరే నువ్వేం చేయాలి? మాటి మాటికి దేవునికి ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఏదైనా న్యాయం కోసం మాటి మాటికి అధికారుల దగ్గర పోతావు, న్యాయం కోసం మాటి మాటికి అంతమంది లాయర్ల దగ్గర పోతావు, పోలీసుల దగ్గర పోతావు, ఎవడు చేస్తాడు నీకు? ఎవడు చేయడు. దేవుడు అనుమతిస్తే తప్ప న్యాయం అనేది నీకు జరగదు. గుర్తుపెట్టుకో పిల్లరా. నువ్వు మాటి మాటికి అడగవలసింది దేవుణ్ణి. మాటికి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చేయాలి కదా. చేయకపోతే ఎలాగా? అదే లోకసువార్త చూడండి 11వ అధ్యాయం, అదే లోకసువార్త 11వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదివితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, చూడండి, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చినని మీతో చెప్పుచున్నాను. అప్పుడు చెప్తున్నాడు, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు. వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగుడి మీకు మాటికి స్నేహితుడు వచ్చి అడిగినప్పుడు మనం ఏం చేస్తామా? మన దగ్గర లేకపోయినా పోలేరు బాబు, ఎక్కడన్నా అప్పు ఏమన్నా తెస్తానని అంటాం. అంటే ఉపమాన రీతిగా చెప్తున్నాడు ఆయన. అలాగే ఒక స్నేహితుడిని అడుగుతున్నావు నీ అవసరం గురించి, ఒక బంధువుని అడుగుతున్నావు, వాళ్ళని అడుగుతున్నావు, వీళ్ళని అడుగుతున్నావు, నన్ను ఎందుకు అడుగుతలేదమ్మా అని అంటున్నాడు ఆయన. గుర్తుపెట్టుకో, నీకేది ఉన్నా సరే నువ్వేం చేయాలి? దేవుణ్ణి అడగాలి. కీర్తనలో 55వ కీర్తనలో చెప్తున్నాడు ఆయన ఏ రీతిగా ప్రార్థన చేస్తాడంటే, కీర్తనగాడు 55వ కీర్తన 17వ వచనం మనం చదివితే, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వేం చేయాలి? ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున, రాత్రి కూడా ఏం చేయాలమ్మా? మాటికి దేవునికి ప్రార్థన చేయాలి. అందుకే అంటాడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం అనుకుంటా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆలయాలు చెప్తూ, నా బిడ్డ నా మాట వినట్లేదు, నా భర్త నా మాట వినట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు అని ఆలయాలకి చెప్పుకోవడం వల్ల వాళ్ళు ఏమైనా మారుస్తారా? ఒక్క మనిషి మనసు మార్చడం మనిషిని ఆపగలం, కానీ చెప్పండి, మనసును ఆపగలమా? నిన్ను ఇక్కడ ఆపేస్తాను, నీ మనసును ఆపగలనా? నువ్వు ఆ మనసు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే, నీ ఇంటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోద్ది, హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోద్ది, ఎక్కడికన్నా వెళ్ళిపోద్ది. వందే భారత్ ట్రైన్ వచ్చింది, సూపర్ ఫాస్ట్. ఏమండి, ట్రైన్ అన్నిటి మీద సూపర్ ఫాస్ట్. అది ఎందుకు పనిచేయదు? మనసు ముందు చెప్పండి, అవునా కదా? మనసు ముందు వందే భారత్ ఎందుకు సెకండ్లో వెళ్ళిపోద్ది.
మనసు అంత భయంకరం. గుర్తుపెట్టుకుని పిల్లలు, ఒకసారి మనం ఆలోచన చేస్తే మాటి మాటికి ప్రార్థన. నీ మనసు ఆధీనంలో వచ్చుకొని నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. చివరిగా మాటికి ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తాను. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తే ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు చూడండి. సేవ నిమిత్తం, పరిచర్య నిమిత్తం పౌలు గారు ఈ ప్రాంతాలు తెస్సలోనిక, ఈ కొలసి ప్రాంతాలు తిరిగినప్పుడు ఈ ఫిలిప్పీ సంఘం ఏం చేసిందో చెప్తున్నారు. ఫిలిప్పీ పత్రిక 4:16 మనం చదువుదాం. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేతిరి అని చెప్తున్నాడు. తెస్సలోనికలో పరిచర్య నిమిత్తం అక్కడ ఉండిపోతే ఈ ఫిలిప్పీలు అంటే ఫిలిప్పీ సంఘస్థులు ఆ ప్రాంతం వెళ్ళి సేవకునికి ఏం చేసేవారంట చెప్పండి? ఆ అవసరం నిమిత్తము సహాయం చేశారంట. అంటే మా సేవకుడు ఏం చేస్తున్నాడో, అక్కడ ఎవరు పట్టించుకుంటున్నారో, ఏం పెడుతున్నారో ఏమో తెలీదు, మా సేవకుడు ఎలాగున్నాడో అని చెప్పి వీరు ఒక రోజు పని మానుకుని దైవజనుడి దగ్గరికి వెళ్ళి వారి అవసరాల నిమిత్తం, అక్కడ ఖర్చుల నిమిత్తం ఇచ్చి మరలా వారు తిరిగి ప్రయాణమై వచ్చేవారంట. చూడండి, ఫిలిప్పీ సంఘం గురించి పౌలు గారు చెప్పుతున్న ఒక గొప్ప సాక్ష్యం. ఏమంటున్నాడమ్మా? ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి వచ్చి సేవకునితో నీకు అనుబంధం ఉండాలండి. నేను అవసరాలు తీర్చండి, అక్కలు తీర్చండి అని నేను చెప్పను. అవసరాలు తీర్చేది ఎవరో తెలుసా? అదే అధ్యాయం 19 ఉంటుంది. అవసరాల్లో తీర్చేవారు ఎవరో అని అంటే చూడండి, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. అవసరం తీర్చేది ఎవరమ్మా? నేను అవసరం తీర్చమని కాదు, సేవకునితో నీకు అనుబంధం ఉండాలి. నెలకోసారైనా సేవకుడు ఎలాగున్నాడో నువ్వు పలకరించేవారిగా వచ్చేవారిగా ఉండాలి. నీ దృష్టి ఎలా ఉందంటే సేవకుడు, మా అవసరం సేవకుడికి ఉంది, సేవకుడే మా దగ్గరికి రావాలి, కానీ మేము సేవకుడి దగ్గర రావడం ఏంటి అనే ఆలోచన కలిగి ఉంటున్నావు. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఈ సంఘం దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, అందుకే గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ సంఘం గురించి రాయబడ్డానికి కారణం ఏంటంటే సేవకునితో కలిగిన అనుబంధం. మాటికి వెళ్ళి దైవజనుడి దగ్గర ఉండి దేవుని మాటలు విని వారు బలపడేవారంట. ఈరోజు ఎక్కడ ఒక ఫోన్ చేయు, దైవజనుడు ఎలాగున్నాడో, ఒక సరదాగా ఇంటికి రావు. సేవకుడు వస్తాడు మన ఇంటికి, సేవకుడు తిరుగుతాడు. చాలా పొరపాటు అండి, గుర్తుపెట్టుకో. సేవకుని దగ్గర రావాలి, పలకరించాలి. అయ్యారు ఎలాగుంది మీ ఆరోగ్యం, పరిచర్య ఎలాగుంది, కుటుంబంలో బిడ్డలు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు అన్నారు. నిన్ను అడగడా? ఎప్పుడో అమ్మ నీ అక్క ఎలాగుంది, ఎక్కడో నీ అక్క గురించి అడుగుతాడు అయ్యగారు, నీ చెల్లి గురించి అడుగు, నీ తమ్ముడి గురించి అడుగుతారు, వాళ్ళందరి గురించి అడుగుతారుగా. నువ్వు దైవజనుని ఏం అడుగుతున్నావు? ఏం పట్టించుకుంటున్నావు? ఎలా పట్టించుకుంది శూన్యమిరాలు? ఏమా వచ్చినప్పుడల్లా కూడా అయ్యా మా ఇంటికి రా అంటది. మన యొద్దకు వచ్చుచు, నువ్వు అంత మాటికి వస్తున్నాడు కదా ఈ దైవజనుడు, మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడు. ఆయన రప్పించుకోవాలి, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి అన్న ఆలోచన నీకు ఉండాలి. అసలు సేవకుని గుమ్మం తలుపే కొట్టవు, నువ్వు రావు. నిన్ను అవసరాలు తీర్చమంటున్నారా? లేదే, అవసరాలు తీర్చేవాడు ఇందా చూద్దాం కదా, క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీర్చేది దేవుడు. నువ్వు చేయవలసింది ఏంటంటే దైవజనునితో నీకు సంబంధం ఉండాలి, సహవాసం ఉండాలి. గుర్తుపెట్టుకోండి పిల్లారా, ఎప్పుడైనా సరే పౌల్ని శేల్ని చెరసాల్లో వేసినప్పుడు పూతోను దయ్యాన్ని విడిపిస్తాడు పౌలు గారు. చెరసాల వేసినప్పుడు, చెరసాల నుంచి విడిపించబడినప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఎవరింటికి వెళ్ళాడో తెలుసా? లూదియా ఇంటికే వెళ్ళాడండి. లూదియా ఇంటికి వెళ్ళాడు పౌలు గారు. తెలుసా?
ఎందుకంటే అంతలాగా ఆమె ప్రేమించింది సేవకుని. చూడండి, అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయము. అపొస్తలుల కార్యాలు అప్పుడు లూదియాను, ఒక నిమిషం అమ్మ, చూడండి, అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 40 వచనం చదువుదాం. చూడండి, 40 వచనం చదవండి. వారు చెరసాలలో నుండి వెలుపులకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల నుంచి తిన్నగా ఎక్కడికి వెళ్ళాడైనా? లూదియా ఇంటికి వెళ్ళాడు. దైవజనునికి అలాగా ప్రాంతం వెళ్తే నీ ఇంటికి వెళ్ళాలని ఉండాలి. అంటే నువ్వు ఆ రీతిగా దైవజనునికి ఇంటికి వచ్చి ఆయనతో బంధం ఉండాలి నీకు. దేవుడేమన్నాడు? ఆయన యొద్దకు రండి, దేవుడే ఆయన యొద్దకు వస్తే నీ దగ్గరకు వస్తానంటున్నాడు. మరి నువ్వు సేవకుల దగ్గర రావద్దా? రావాలి కదమ్మా, బంధం ఉండాలి కదా. గుర్తుపెట్టుకోండి, దైవజనునితో నీ సహవాసం ఉండాలి. చివరిగా చూడండి, అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం చూస్తే, పేతురుని చెరసాలలో వేసినప్పుడు సంఘం ఏం చేసిందో తెలుసా? అక్కడ పౌలు ఫిలిప్పీ సంఘమేమో మాటి మాటికి వెళ్ళి అవసరాలు తీస్తే, ఈ సంఘం ఏం చేసింది? దైవజనుని కొరకు ప్రార్థన చేసింది. పేతురు చెరసాలలో ఉంచబడను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చేసిన ప్రార్థన దేవుడు విని దైవజనుని ఏం చేశాడు? విడిపించాడు. ఇక్కడ మంచి సందర్భం ఉందండి. దైవజనుడు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. సంఘం ఏం చేస్తుంది అమ్మా? మాటి మాటికి ఏం చేస్తుంది? దేవునికి ప్రార్థన చేస్తుంది, మా దైవజనుని విడిపించాను. ఏదైనా సంఘటన దైవజనులు తెలిస్తే ఈ రోజున సంఘస్థులు ఏం చేస్తున్నారు అమ్మా? ఫలానా పాస్టర్కి ఎలా జరిగిందని స్టేటస్లో, వాట్సాప్లు, ఫేస్బుక్లు పెడుతున్నారు. సేవకునికి ఒక బాధ జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, ఏదైనా కుటుంబంలో ఒక సంఘటన జరిగింది, నీకు ఎలా ఉందంటే ఎటకారంగా హేళనగా ఉంటుంది. సిగ్గుచేటు. సంఘం ఎలా ఉండాలంటే సేవకుని కొరకు ప్రార్థన చేసేదిగా ఉండాలి. సేవకుని దగ్గరికి మాటికి వచ్చి వారితో అనుబంధాన్ని కలిగి ఉండేవారుగా ఉండాలి. లంకలో మందిరం తీసినప్పుడు అనుకున్నారంట అక్కడ వాళ్ళు, బెలే తీశారు, ఈయన పొగరు అణిగిపోయింది, బెలే తీసేశారు అని అనుకుని. ఎవరు తీసేశారు? ఎవరిది? దేవునిది. అది తీసేయమన్న వాళ్ళ మాటిని తీసేసిన వాళ్ళు అయిపోరు, వాళ్ళ సంగతి అయిపోయింది. గుర్తుపెట్టుకుని పిల్లల, దైవజనుడు ఇప్పుడు ఏమీ అవడో. దేవుని కొరకు నీతిగా భక్తి కలిగి యథార్థత కలిగి దేవుని ప్రార్థన మీద ఆధారపడి సేవ చేసే దైవజనుడు ఎప్పుడు కృంగిపోడు, పడిపోడు, నశించిపోడు. వారిని అనుకున్న వాళ్ళే పాడైపోతారు. గుర్తుపెట్టుకుని పిల్లలు, సేవకునికి ఏదైనా కష్టం నష్టం కలిగితే మేమున్నాం అన్న ధైర్యం సంఘస్థులు, సంఘ బిడ్డలు కలిగి ఉండాలి. బాబాయ్ ఎలాగైందా, మనకెందుకు, మనకు అంటుకుంటుంది అన్నట్టుగా పారిపోయేవారుగా ఉంటున్నారు ఈ రోజున. ఈ సంఘం గురించి పేరు రాయలేదు కానీ ఎంత చక్కటి సంఘం అండి. పేతురు గారు చెరసాల్లో ఉంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. నువ్వు మాటికి ఏం చేయాలమ్మా? దైవజనుని కోసం ప్రార్థన చేయాలి. దైవజనునితో నీకు బంధం ఉండాలి. గుర్తుపెట్టుకోండి పిల్లలు, మనం ముందు చదివాం అమ్మా, జరిగిన సంగతిని మాటిగా ఎత్తితే ఏమవుద్దంట? మిత్రభేదం. చదువాం కదా, మామిత్రుల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, ప్రేమ వృద్ధి చేయగోరువాడు జరిగిన సంగతిని దాచుతాడు, జరిగిన సంగతిని మాటికి ఎత్తివాడు మిత్రభేదం చేయి. మాటికి ఏం చేయకూడదు, మాటికి ఏం చెయ్యాలో దేవుని లేఖనాల ద్వారా భేదాలు నీకు వివరించడం జరిగింది. ఒకవేళ ఆలోచన, మాటికి దేవుని దగ్గరికి రావాలి, మాటికి ప్రార్థన చేయాలి, మాటికి కూడా నువ్వేం చేయాలంటే సువార్త ప్రకటించాలి. నువ్వు దేవుని విషయాల్లో చెయ్యాలి, అంతే తప్ప మిగతాయి కాదు. మాటికి దేవుని దగ్గరికి వద్దాం, దేవునితో సంబంధం కలిగి ఉందాం,
దైవాశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ఒక నిమిషం దేవుడిని అడగండి ప్రియులారా. నువ్వు మాటి మాటికి ఏం చేస్తున్నావు? మాటి మాటికి సీరియల్ చూడడం లేదా? మాటి మాటికి టీవీ దగ్గర ఉంటున్నావు. మాటి మాటికి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటున్నావు. మాటి మాటికి దేవుని బైబిల్ చదువుతావా? పరిశుద్ధ గ్రంథం. మాటి మాటికి ప్రార్థన చేస్తావా? మాటి మాటికి దేవుని సువార్త ప్రకటిస్తావా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుణ్ణి శోధించారంట మాటి మాటికి. మాటి మాటికి దేవుని శోధించకూడదండి. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకూడదు. నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ వెళ్తే, ఎందుకు వెళ్తావు నువ్వు? నీ పని ఏంటి అని అడగాలి. అడగు, నువ్వు అడగు. ఎందుకంటే నువ్వు వెళ్తావు కదా. నిన్ను చూసి నీ బిడ్డ నేర్చుకున్నాడు. తల్లి ఎట్టుదో పిల్ల ఎట్టిదంట. పొరుగువాని ఇంటికి వెళ్ళకూడదు. సంసోను దీన వీళ్ళు ఎలాగైపోయారు, ఎలా నాశనం అయిపోయారు మనం చూస్తాం. మాటి మాటికి నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. మాటి మాటికి దేవుని సన్నిధికి రావాలి. మాటి మాటికి నువ్వు సువార్త ప్రకటించాలి. మాటి మాటికి దేవుని దైవజనుడితో నీకు బంధం ఉండాలి. ఆ రీతిగా ఉందాం. దైవజనునితో బంధం కలిగిన వారు ఏ రీతిగా ఉన్నారో మనకు తెలిసి సునేమీలు రాయాలి. కానీ ఎవరైనా సరే ఆ రీతిగా మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడ సర్వకృపానిధివైన దేవా, నీకే వందనాలు. ఈ ఉదయకాలపు ఆరాధనలో ఏది మాటి మాటికి చేయకూడదో, ఏవి చేయాలో మా ఆత్మీయమైన జీవితంలో లేఖనాల ద్వారా మాకు వివరించారు. ఇక నుంచి నీ సేవ పరిచర్యలో మేము ఏదైతే చేయలేదో అవి చేసి నీ ద్వారా దైవ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం మాకు దయచేయమని, ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు లేనితో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.